our channel K Knowledge G gives V Victory, KGV Educational Channel for Success. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఎవ్రీవన్, అవర్ కేజీవీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఏప్రిల్ 22వ తేదీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మొదటి ప్రశ్న, జాతీయ పౌర సేవల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటాము? జాతీయ పౌర సేవల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటాం? ఆన్సర్ ఏప్రిల్ 21న. ఈ దినోత్సవాన్ని 2006 నుంచి జరుపుకుంటున్నాం. 2024 థీమ్ రికగ్నైజింగ్ అండ్ అప్రిషియేటింగ్ ద ఎఫర్ట్స్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్. రికగ్నైజింగ్ అండ్ అప్రిషియేటింగ్ ద ఎఫర్ట్స్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్. రెండవ ప్రశ్న, ఇటీవల ఏ అగ్నిపర్వతం ప్రతిరోజు 80 గ్రాముల బంగారాన్ని ధూళి రేణువుల రూపంలో వాతావరణంలోకి విడుదల చేస్తూ వార్తల్లో నిలిచింది? ఇటీవల ఏ అగ్నిపర్వతం ప్రతిరోజు 80 గ్రాముల బంగారాన్ని ధూళి రేణువుల రూపంలో వాతావరణంలోకి విడుదల చేస్తూ వార్తల్లో నిలిచింది? ఆన్సర్ మౌంట్ ఎరిబస్ అగ్నిపర్వతం. మౌంట్ ఎరిబస్ అగ్నిపర్వతం. ఈ అగ్నిపర్వతం అంటార్కిటికాలో కలదు. 1972 నుంచి నేటి వరకు 1518 కేజీల బంగారాన్ని ధూళి కణాల రూపంలో వాతావరణంలోకి విడుదల చేసింది. ఈ అగ్నిపర్వతం కింద పెద్ద బంగారు గని ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. మూడవ ప్రశ్న, ఇటీవల భారీగా విస్ఫోటనం చెందిన మౌంట్ రువాంగ్ అగ్నిపర్వతం ఎక్కడ కలదు? ఇటీవల భారీగా విస్ఫోటనం చెందిన మౌంట్ రువాంగ్ అగ్నిపర్వతం ఎక్కడ కలదు? ఆన్సర్ ఇండోనేషియా దేశంలో ఇది కలదు. నాలుగవ ప్రశ్న, ఇటీవల ఏ రాష్ట్ర హైకోర్టు తన న్యాయవాదులకు వేసవి కాలం అయినంత వరకు గౌను అంటే డ్రెస్ కోడ్ ధరించవలసిన అవసరం లేదని పేర్కొన్నారు? ఇటీవల ఏ రాష్ట్ర హైకోర్టు తన న్యాయవాదులకు వేసవి కాలం అయినంత వరకు గౌను ధరించవలసిన అవసరం లేదని పేర్కొంది? ఆన్సర్ కలకత్తా హైకోర్టు. ఐదవ ప్రశ్న, ఇటీవల ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అనే వ్యాధి ఏ రాష్ట్రంలో ఎక్కువగా విజృంభిస్తుంది? ఇటీవల ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అనే వ్యాధి ఏ రాష్ట్రంలో విజృంభిస్తుంది? ఆన్సర్ నాగాలాండ్ రాష్ట్రంలో. ఆరవ ప్రశ్న, మన దేశంలో ఏ సంవత్సరం నాటికి విద్యుత్ ఎయిర్ ట్యాక్సీ సేవలు అందుబాటులోకి రానున్నాయి? మన దేశంలో ఏ సంవత్సరం నాటికి విద్యుత్ ఎయిర్ ట్యాక్సీ సేవలు పూర్తిగా అందుబాటులోకి రానున్నాయి? ఆన్సర్ 2026 సంవత్సరం నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి విద్యుత్ ఎయిర్ ట్యాక్సీ సేవలు అనేవి తీసుకొస్తామని ఇండిగో మాతృ సంస్థ అయినటువంటి ఇంటర్ గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ వారు ప్రకటించారు. ఏడవ ప్రశ్న, ఐక్యరాజ్య సమితిలో పూర్తి స్థాయి సభ్యత్వం కొరకు పాలస్తీనా దేశంపై భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానానికి అనుకూలంగా అవసరమైన ఓట్లు వచ్చినప్పటికీ తీర్మానం వీగిపోయింది. దీనికి కారణమైన దేశం ఏది? ఐక్యరాజ్య సమితిలో పూర్తి స్థాయి సభ్యత్వం కొరకు పాలస్తీనా దేశం కోసం భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానానికి అనుకూలంగా అవసరమైన ఓట్లు వచ్చినప్పటికీ తీర్మానం అయితే వీగిపోయింది. దీనికి గల కారణమైన దేశం ఏది? ఆన్సర్ అమెరికా. భద్రతా మండలిలో పాలస్తీనా దేశం కొరకు పూర్తి స్థాయి సభ్యత్వం కోసం ప్రవేశపెట్టిన తీర్మానానికి అవసరమైన ఓట్లు 9 అయినప్పటికీ పాలస్తీనాకు అనుకూలంగా వచ్చిన ఓట్లు 12. అంటే ఒక రకం తీర్మానం కంప్లీట్ అయింది, కానీ ఈ తీర్మానం వీగిపోయింది. కారణం, వీటో అధికారం ఉన్న దేశాల్లో ఏ దేశమైనా వ్యతిరేకంగా ఓటు వేస్తే ఆ బిల్లు వీగిపోతుంది. ఈ వీటో అధికారం అనేది ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం ఉన్న దేశాలకు ఉంటుంది.
అలాంటి శాశ్వత సభ్యత్వం ఉన్న దేశాలు 5. అందులో అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్. ఈ 5 దేశాలు ఏ బిల్లుకైనా కంప్లీట్గా అనుకూలంగా ఓటు వేస్తేనే ఆ బిల్లు పాస్ అవుతుంది. ఇందులో ఏ ఒక్క దేశం వ్యతిరేకంగా ఓటు వేసినా ఆ బిల్లు పాస్ అవ్వదు. కనుక అమెరికా పాలస్తీనాకు పూర్తిస్థాయి సభ్యత్వం ఇవ్వడానికి నిరాకరించి తన వీటో అధికారంతో వ్యతిరేకంగా ఓటు వేసి ఆ బిల్లుని పాస్ కాకుండా చూసింది. ప్రశ్న 8వ ప్రశ్న, కఠినమైన భూభాగంలో సైనికులు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు పరిష్కరించడానికి పరిశోధన మరియు టెక్నాలజీ అభివృద్ధి చేయడానికి AFMS AIITతో ఒప్పందం కుదుర్చుకుంది. కఠినమైన భూభాగంలో సైనికులు ఎదుర్కొనే ఆరోగ్యపరమైన సమస్యలు పరిష్కరించడానికి పరిశోధన మరియు టెక్నాలజీ అభివృద్ధి చేయడానికి AFMS AIITతో ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి ఆన్సర్ IIT కాన్పూర్. ఈ IIT కాన్పూర్తో AFMS అనేది ఒప్పందం కుదుర్చుకుంది. మరి AFMS యొక్క ఫుల్ ఫామ్ ఆర్మీ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్. 9వ ప్రశ్న, ఇటీవల ఏ దేశం భారీ క్షిపణి వార్ హెడ్ను విమాన విధ్వంసక క్షిపణిని ప్రయోగించినట్లు తెలిపింది? ఇటీవల ఏ దేశం భారీ క్షిపణి వార్ హెడ్ను విమాన విధ్వంసక క్షిపణిని ప్రయోగించినట్లు తెలిపింది? ఆన్సర్ ఉత్తర కొరియా దేశం. 10వ ప్రశ్న, ఇటీవల క్యాన్సర్ చికిత్సకు కొత్త ఇమ్యూనోథెరపీను ఏ దేశ పరిశోధకులు అభివృద్ధి చేశారు? ఇటీవల క్యాన్సర్ చికిత్స కొత్త ఇమ్యూనోథెరపీను ఏ దేశ పరిశోధకులు అభివృద్ధి చేశారు? ఆన్సర్ అమెరికా. ఆరోగ్యకరమైన కణాలకు నష్టం కలగకుండా కేవలం క్యాన్సర్ కణాల మీదే పనిచేసే ఈ కొత్త పద్ధతిని వర్జీనియత్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ వారు దీనికి సంబంధించినటువంటి పరిశోధనలు రూపొందించారు. ఇందులో సైటోకిన్ అనే ప్రోటీన్స్ని వీరు వినియోగించారు. 11వ ప్రశ్న, ఇటీవల మన దేశంలో పూర్వీ లెహర్ పేరిట యుద్ధ విన్యాసాలను ఏ దళం ఎక్కడ నిర్వహించింది? ఇటీవల మన దేశంలో పూర్వీ లెహర్ పేరిట యుద్ధ విన్యాసాలను ఏ దళం నిర్వహించింది? ఆన్సర్ భారత నౌకాదళం నిర్వహించింది. ఇది తూర్పు తీరం వెంబడి ఈ యుద్ధ విన్యాసాలను నిర్వహించింది. ఓకే గైస్, ఈరోజు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని మనం డిస్కస్ చేసుకున్నాం. రేపు మరికొన్ని అంశాలతో మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అవర్ KGV ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ అన్నీ రెగ్యులర్గా ఫాలో అవుతూ లైక్ చేయండి. అందరికీ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.